అది ఒక చిన్న పట్టణం. అక్కడ అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి ఒక రిక్షా డ్రైవర్. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వారిది. అర్జున్ చాలా తెలివైనవాడు, చదువుకోవాలనే తపన ఉన్నవాడు. కాని పుస్తకాలు కొనడానికి కూడా అతని దగ్గర పైసలుండేవి కావు. ఒకరోజు ఉదయం అర్జున్ స్కూల్కి వెళ్తున్నాడు. దారిలో రోడ్డు పక్కన ఒక వృద్ధుడు చాలా బాధగా కూర్చొని ఉండటం చూశాడు. ఆయన పక్కన చాలా బరువైన సంచులున్నాయి. అవి మోయలేక ఆయన ఇబ్బంది పడుతున్నారని అర్జున్కు అర్థమైంది. అర్జున్ వెనకాడకుండా ఆయన దగ్గరికి వెళ్ళి, తాతయ్యా, నేను సహాయం చేయనా అని అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో, అయ్యో బాబూ, ఈ సంచులు చాలా బరువుగా ఉన్నాయి, నా ఇంటివరకు మోయగలవా అన్నాడు. అర్జున్ తన స్కూల్ టైం అవుతున్నా సరే ఆ సంచులను భుజాన వేసుకుని ఆయన ఇంటివరకు చేర్చాడు. ఇంటికి వెళ్ళాక ఆ వృద్ధుడు అర్జున్కు మంచినీళ్లు ఇచ్చి, ఏం చేస్తుంటావు బాబూ అని అడిగారు. అప్పుడు అర్జున్ తలదించుకుని, చదువుకుంటున్నాను తాతయ్యా, కాని పుస్తకాలు కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అని తన బాధను పంచుకున్నాడు. ఆ మాట విన్న వృద్ధుడు కాసేపు ఆలోచించి, నీ నిజాయితీ నాకు నచ్చింది, రేపు నా ఆఫీస్కిరా అని ఒక చిరునామా ఇచ్చారు. మరుసటి రోజు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. ఆ ఆఫీసును చూడగానే అర్జున్ నోట మాట రాలేదు. ఎందుకంటే నిన్న తను సహాయం చేసిన ఆ వృద్ధుడు ఒక పెద్ద స్కూల్ ట్రస్టుకి యజమాని. ఆయన అర్జున్ను చూసి నవ్వుతూ, అర్జున్, నిన్న నువ్వు ఎలాంటి స్వార్థం లేకుండా నాకు సహాయం చేశావు, అందుకే ఇప్పటినుండి నీ చదువు బాధ్యత మొత్తం నాదే అని మాటిచ్చారు. కాలం గడిచింది. ఆ వృద్ధుడి ఆశీస్సులతో అర్జున్ తన కష్టపడే తత్వంతో చదివి ఒక గొప్ప డాక్టర్ అయ్యాడు. తన గతాన్ని మరిచిపోకుండా తనలాంటి పేద పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తూ చదువులో వారికి అండగా నిలబడటం మొదలుపెట్టాడు. ఈ కథలో మనం తెలుసుకునే నీతి ఏమిటంటే, మనస్ఫూర్తిగా మనం చేసే ఒక చిన్న సహాయం కూడా ఏదో ఒక రోజు మన జీవితాన్ని మార్చే ఒక పెద్ద అవకాశంగా మారుతుంది.